బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారి వద్ద కాలువ పూడికలు తీయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారు. 3 రోజుల్లోపు కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించాలన్నారు. అయితే దీనిపై వ్యాపారస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో చాలా చోట్ల కాలువలు ఆక్రమణలకు గురయ్యి కాలువల్లో మురికి నీరు పారుదల లేక అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిపై దృష్టి పెట్టకుండా ముంబై జాతీయ రహదారిపై కాలువల పూడికతీతవేత పనుల పేరుతో ఆక్రమణలు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా సుబ్బారెడ్డి నగర్లోని గూడపల్లి కాలువ పూర్తిగా ఆక్రమణలకు గురై నీటిపారుదల లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం, వర్షాకాలం అనే తేడా లేకుండా ఎప్పుడూ మురికి నీరు రోడ్డుపై నిల్వ ఉండడం అధికారులకు కనిపించడం లేదా అంటూ పెదవి విరుస్తున్నారు. పూడికలు తీయాల్సిన ప్రధాన కాలువను పక్కనబెట్టి వ్యాపార సముదాయంగా ఉన్న ముంబై జాతీయ రహదారిపై విధ్వంసం సృష్టించేందుకు కోరుకుంటున్నారని ముంబై జాతీయ రహదారిపైలోని వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పూడిక తీయడానికి, ఆక్రమణలు తొలగించడానికి సంబంధం ఏంటో అర్థం కాలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల జోబులు నింపేందుకే అధికారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉన్న చోట్ల గుర్తించి వాటిని ముందుగా తొలగించాలని, తరువాత ముంబై జాతీయ రహదారిపై ఉన్న కాలువల పూడికలను తీయాలని కోరుతున్నారు. గతంలో కాలువలు పూడిక తీసిన సమయంలో పడుగుపాడు నుండి కార్మికులను తీసుకొచ్చి కాలువలోని పూడికలను తీయించేవారన్నారు. ఆ సమయంలో వ్యాపారస్తులు కూడా అధికారులకు పూర్తిగా సహకరించేవారని అన్నారు. అదే బందాలో కాలువలో పూడికలు తీయాలని వ్యాపారస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. జేసీబీతో కూల్చడాలు చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.